పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగంగా మనము పఠన నైపుణ్యాలు మరియు ఈ పఠన నైపుణ్యాల ద్వారానే షార్ట్ మార్క్స్ కి 2 మార్క్స్ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. ముఖ్యంగా పఠన నైపుణ్యాల్లో భాగంగా మనకు పటంలో పర్వతాలను గుర్తించండి, తూర్పు కన్మలు, పశ్చిమ కన్మలు అని వివిధ భాగాలకు సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. వీటికి సంబంధించి మనము ఈ యొక్క పటాన్ని కనుక మనం ఫిజికల్ ఫీచర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఆ క్వశ్చన్ ఈజీగా సమాధానం చేయగలుగుతాం. మొదటగా భారతదేశ అవుట్లైన్ పట్టణంలో మనము జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి దాన్ని తీసుకుంటే మనకు హిమాలయన్ రేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ హిమాలయన్ రేంజ్ ముఖ్యంగా 3 భాగాలుగా విభజిస్తే మొదటి ప్రాంతం వరకు హిమాద్రి గాను లేదా అత్యున్నత హిమాలయాలు గాను, ఆ తర్వాత మధ్య దాన్ని నిమ్న శివాలిక్ శ్రేణి గాను, ఆ తర్వాత దాన్ని నిమ్న హిమాలయాలుగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం మనం హిమాలయన్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇవి పశ్చిమం నుంచి తూర్పు వైపు వాలి ఉంది. హిమాలయ పర్వతాల రేంజ్ మొత్తం కూడా పశ్చిమ వైపు నుంచి తూర్పు. మనము ఇది భారతదేశం సంబంధించిన ఉత్తర భాగం, ఇది దక్షిణ భాగం, ఇది తూర్పు, ఇది పశ్చిమ భాగం. అయినప్పటికీ మనం దీన్ని పశ్చిమ నుంచి తూర్పుగా ఎందుకు అంటున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వ్యాపించింది, అంటే ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వ్యాపించింది కాబట్టి దీన్ని మనము పశ్చిమ నుంచి తూర్పుకు వ్యాపించిందిగా చెప్పవచ్చు. ఆ తర్వాత మనము హిమాలయ పర్వతాల రేంజ్ కింద అంటే దక్షిణ భాగంగా తీసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా మనము ఉత్తర మైదానాలు లేదా గంగా సింధు మైదానంగా మనము చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తర మైదానాలు, గంగా సింధు మైదానం. ఈ ప్రాంతం అంతా కూడా సారవంతమైనటువంటి నేలలతోటి చాలా పుష్కలమైనటువంటి పంటలు పండించే అందుకు చాలా అనుకూలంగా ఉండడం మనం చూడవచ్చు. దీన్ని మనం గంగా సింధు మైదానం లేదా ఉత్తర మైదానాలు అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని గంగా సింధు మైదానం ఎందుకు అంటున్నామంటే ఈ ప్రాంతం అంతా కూడా హిమాలయ పర్వతాల నుంచి పుట్టినటువంటి నదుల చేత సారవంతమైనటువంటి ఒండ్రుమట్టి చేత ఏర్పడినవి కాబట్టి వీటిని గంగా సింధు మైదానం అంటున్నాము. ఈ గంగా సింధు మైదానం యాక్చువల్గా సింధు నది పెద్ద నది, హిమాలయ పర్వతాలకి పుట్టినటువంటి నదుల్లో సింధు నది పెద్ద నది, కానీ దాని పరివాహక ప్రాంతం మన దేశంలో తక్కువ ఉంది కాబట్టి అదే హిమాలయ పర్వతాల నుంచి పుట్టినటువంటి గంగా నది పరివాహక ప్రాంతం మన భారతదేశంలో ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైనా కానీ పెద్ద నుంచి చిన్న వరకు వస్తాం కాబట్టి గంగా సింధు మైదానంగా దీన్ని పిలుస్తారు. ఈ ప్రాంతం అంతా ఉత్తర రాష్ట్రాలతో కూడుకొని ఉంది, చాలా సారవంతమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. మీరు గమనించినట్లయితే భారతదేశం యొక్క చరిత్ర కూడా సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఏర్పడింది కాబట్టి ఆ చరిత్రను సింధు నది నాగరికత చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. ఈ నాగరికత అనేది సింధు నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది కాబట్టి మనము ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా హిమాలయ నదులు అన్ని కూడా జీవనదులు, ఇవి ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటాయి కాబట్టి జీవనదులు అంటారు. ఈ జీవనదుల ద్వారా ఏర్పడినటువంటి సారవంతమైనటువంటి నేలలో ఎక్కువగా నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో అనేక రకాల పంటలు ముఖ్యంగా వరి, చెరుకు వంటి పంటలు పండుతుంటాయి. ఆ తర్వాత మనము భారతదేశానికి పశ్చిమం వైపున రాజస్థాన్ ప్రాంతంలో, కొంత గుజరాత్ ప్రాంతంలో కూడా మనము ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. ఇదంతా ఏంటంటే దీన్ని ఇండియన్ డెజర్ట్ లేదా భారతదేశపు ఎడారి అంటారు. దీన్నే థార్ ఎడారి అని కూడా అంటారు. థార్ ఎడారి భారతదేశంలోకి వెళ్ళా అతిపెద్ద ఎడారి ఈ థార్ ఎడారి. ఈ ఎడారి ముఖ్యంగా రాజస్థాన్లోని దాదాపు ఎక్కువ రాష్ట్రాన్ని కవర్ చేస్తూ ఏర్పడింది. ముఖ్యంగా ఆరావళి పర్వతాలకు వర్షఛాయ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయింది. ఇటు నుంచి వస్తున్నటువంటి వర్షపాతము ఆరావళి పర్వతాలకు పైకి ఎక్కుతున్నప్పుడు ఏమైతుందంటే ఆ వర్షపాతం అనేది పర్వతాలకు ఈ యువతల సైడ్ కురిసి ఆ ఉత్తర సైడ్ అంటే వర్షఛాయ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా థార్ ఎడారి ఏర్పడింది. మనం ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎడారులన్నీ కూడా ఖండాలకు
ఎడమ వైపునే ఉంటాయి. మీరు సహారా ఎడారి కానీ ఇతర ఎడారులను గమనించినట్లయితే అవి ఖండాలకు ఎడమ వైపు మాత్రమే ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఈ మధ్య ప్రాంతాన్నంతటిని కూడాను మనము ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పుకోవచ్చు. ద్వీపకల్ప పీఠభూమి, దీన్నే డెక్కన్ ప్లేట్యూ అని కూడా అనొచ్చు. ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరాన వింధ్యా సాత్పురా పర్వతాలు, దక్షిణాన కన్యాకుమారి ఉంటాయి. ఇది భారతదేశంలోని పెద్ద ద్వీపకల్ప పీఠభూమి. ఇందులో కూడా అనేక నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నదులు ముఖ్యంగా గోదావరి, కృష్ణ, కావేరి మొదలైనటువంటి నదులు, మహానది ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమమున అంటే ఎడమ సైడ్ లో మనకు పశ్చిమ కనుమలు అని ఒక విశాలమైనటువంటి కొండలతో గుట్టలతో కూడినటువంటి అరణ్య పర్వతాలు, ఇక్కడ అరణ్యాలు మనకు కనిపిస్తుంటాయి. దీన్ని మనము పశ్చిమ కనుమలు అనొచ్చు. అలాగే మనము పశ్చిమ వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్నంతటిని కూడా మనం పశ్చిమ కనుమలు అనొచ్చు. పశ్చిమ కనుమలు మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పశ్చిమ కనుమలలోనే మనకు ఈ దాదాపు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నదులన్నీ కూడా పశ్చిమ కనుమలలో నుంచే పుడతాయి, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనకు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పశ్చిమ కనుమల వంటివి అవిచ్ఛిన్నటువంటి శ్రేణులు. అవిచ్ఛిన్న శ్రేణులు అంటే ఈ శ్రేణుల్లోకి మనము వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం కూడా జాయింట్ గా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని అవిచ్ఛిన్న శ్రేణులు అంటారు. ఈ శ్రేణులు చాలా ఎగుడు తిరుగుగా ఉండకుండా పెద్దగా ఎత్తైనటువంటి పర్వతాలతో కూడి ఉంటాయి. ఆ తర్వాత ఇదే విధంగా తూర్పు వైపుకు వచ్చినట్లయితే తూర్పు కనుమలు, ఇక్కడ మనకు తూర్పు కనుమలను మనము గమనించవచ్చు. ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమల వలె కాకుండా విచ్ఛిన్న శ్రేణులు, అంటే అక్కడక్కడ గ్యాప్లు అంటే సందుల మాదిరిగా ఉంటాయి, కాబట్టి వాటిని విచ్ఛిన్న కనుమలు అంటారు. వీటినేమో అవిచ్ఛిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు మనకు కన్యాకుమారి వద్ద జాయింట్ అవుతాయి అన్నమాట. కన్యాకుమారిలోని ప్రాంతం దగ్గర మనకు జాయింట్ అవుతాయి ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు. అలాగే ఈ తూర్పు కనుమలకి అంచున మనకు తూర్పు తీర మైదానం, పశ్చిమ కనుమలకు అంచున పశ్చిమ తీర మైదానం కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా భారతదేశానికి సంబంధించి ఫిజికల్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు దాదాపు 4 నుంచి 6 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మరొకసారి చూడండి, భారతదేశం నైసర్గిక స్వరూపాల్లో భాగంగా పైన ఉన్నదాన్ని మనం హిమాలయన్ రేంజ్ పశ్చిమ నుంచి తూర్పుకు వాలి ఉందిగా మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఈ మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని మనం గంగా సింధు మైదానం అనవచ్చు. ఆ తర్వాత పశ్చిమ వైపు ఉన్నటువంటి అతిపెద్ద ఇండియన్ డిజర్ట్ లేదా థార్ ఎడారి అని చెప్పుకోవచ్చు. ఈ ఎడారి మొత్తం కూడా పంటలు పండకుండా చాలా నిస్తేజంగా ఉంటుంది. అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి మనం చెప్పుకోవచ్చు. ద్వీపకల్ప పీఠభూమి దాదాపుగా త్రిభుజాకారంలో ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమిలో కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, మహానది లాంటి నదులు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ పశ్చిమ వైపు ఉన్నటువంటి దాన్ని మనం పశ్చిమ కనుమలు, తూర్పు వైపున ఉన్నటువంటి తూర్పు కనుమలు అని చెప్పుకుంటున్నాము. ఈ తూర్పు పశ్చిమ కనుమలు కన్యాకుమారి దగ్గర మనకు జాయింట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ కిందకి హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం కూడా మనం గుర్తుంచుకోవాలి.